ఈ 50 ఏళ్ళ పెన్షన్ అనేది మనకి ఏప్రిల్ లేదంటే మే నాటికి ఈ కార్యాచరణ అనేది పూర్తి చేసి పెన్షన్ ఇవ్వడానికి 90,000 పెన్షన్లు అనేది ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధమైనది చేస్తుంది. సో దీనిలో భాగంగా ఈ 50 ఏళ్ళ పెన్షన్ అనేది కూడా మనకి అతి త్వరలోనే సైట్ అనేది ఓపెన్ అవుతుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే నెల లేదంటే ఏప్రిల్ చివరి నాటికి 93,000 పెన్షన్లు కొత్త పెన్షన్లు అయితే మంజూరైతే చేయడం జరుగుతుంది. ఎలక్షన్ సమయంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ అయితే తెలియజేసింది. దీనికి సంబంధించి కార్యాచరణలు అయితే మొదలవుతుందని చెప్పి మనకి ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ అయినటువంటి శ్రీనివాస్ మనకైతే చెప్పడం జరిగింది. సో 50 ఏళ్ళకి పెన్షన్ ఏ విధంగా ఇస్తారు, 50 ఏళ్ళు అంటే ఇప్పటికే గిరిజనులు ఎవరైతే ఉంటారో, ఆదివాసీ గిరిజనులు ఎవరైతే ఉంటారో వీరికి 50 ఏళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అప్పుడు ఎస్సీ ఎస్టీ మరియు బీసీ వీళ్ళకి 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మనకి తెలియపరిచింది. సో ఈ విధంగా మనకి 50 ఏళ్ళకి పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ అప్లై చేయాలి, మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, మనకి ఏ క్రైటీరియా కావాలి, 50 ఏళ్ళ నుంచి 59 వరకు ఉన్నటువంటి వయసు ఎవరైతే ఉంటారో వీరికి పెన్షన్ ఏ విధంగా మనం అప్లికేషన్ అనేది చేసుకోవాలి, లేకపోతే ఏ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుందో నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా నేనైతే వీడియోలోకి వెళ్దాం. 50 ఏళ్ళు నిండిన ఎవరైతే ఉంటారో వీరికి పెన్షన్ ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మనకి తెలియపరిచింది. దీనిలో భాగంగా 50 ఏళ్ళు నిండిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరికి పెన్షన్ ఇస్తామని చెప్పి మనకైతే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఆదివాసీ గిరిజనులు ఎవరైతే ఉంటారో, అంటే ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి 50 ఏళ్ళ పెన్షన్ ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది ఆశలు అయితే పెట్టుకున్నారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 50 ఏళ్ళు నిండిన 12 లక్షల మంది ఈ 50 ఏళ్ళ పెన్షన్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 12 లక్షల మంది అయితే ఈ 50 ఏళ్ళ పెన్షన్ అనేది తీసుకుంటున్నారు. అంటే 50 ఏళ్ళ పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు, 50 ఏళ్ళ పెన్షన్లో ఏమి ఇస్తున్నారో నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 ఏళ్ళ పెన్షన్ చేనేత కార్మికులకు 50 ఏళ్ళ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కళ్ళుగీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా 50 ఏళ్ళ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా 50 ఏళ్ళ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వీరికి కూడా 50 ఏళ్ళ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీరితో పాటుగా చేనేత మరియు దివ్యాంగులు, చర్మ కళాకారులు, అదేవిధంగా మత్స్యకారులు, ట్రాన్స్జెండర్స్, ఎస్టీ, బీసీ మరియు ఎస్సీ, ఇదేవిధంగా ట్రాన్స్జెండర్స్, కళ్ళుగీత కార్మికులు మరియు చేనేత కార్మికులు వీరికి కూడా 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే కార్యాచరణ అనేది మొదలుపెట్టడం జరిగింది. అంటే వీరికి కూడా ట్రాన్స్జెండర్స్, మరే విధంగా ఈ కళ్ళుగీత కార్మికులు, చేనేత కార్మికులు, అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ వీరికి కూడా 50 ఏళ్ళ పెన్షన్ ఇవ్వాలని చెప్పి కార్యాచరణ అయితే చేయడం జరుగుతుంది. మరియు దీనిలో భాగంగా వారైతే 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వడం అనేది ఎవరికి ఇస్తారు అనేది మనకైతే ఇంకా ఎటువంటి సమాచారం అయితే రాలేదు. సో వాళ్ళు ఇప్పటికి పరిశీలన అయితే చేయడం జరుగుతుంది. మే నెల లేదంటే ఏప్రిల్ నాటికి 50 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చే ఈ కార్యక్రమం అయితే మొదలు పెట్టాలని చెప్పి వాళ్ళైతే భావిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే మనకు సంబంధించి 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వాలి. సో ఇప్పుడు పెన్షన్లో ఎవరైతే ఈ వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారో ఇందులో ఉన్నటువంటి వారిలో ఎవరైతే అన్ఫిట్టో వాళ్ళని తీసివేసి ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది పూర్తయి అయ్యే లోపే ఈ 50 ఏళ్ళ పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ 50 ఏళ్ళకి పెన్షన్ తీసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్, దాంతోపాటు రేషన్ కార్డ్, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ అప్డేట్ హిస్టరీ. సచివాలయాల్లో ఈ పెన్షన్కి దరఖాస్తు చేయడానికి మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. సో అప్లికేషన్ ఫామ్ కూడా మనం ఫిల్ చేసి ఈ క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీతో పాటు రేషన్ కార్డు కూడా జెరాక్స్లు అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ విధంగా మనం గ్రామ వార్డు సచివాలయంలో అప్లికేషన్ అనేది చేసుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్న, అదేవిధంగా ఈ 300 యూనిట్లు లోపు కరెంటు లేకుండా ఎక్కువ కరెంటు మనకు వస్తున్న, 4 వీలర్ ఉన్న, మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పేర్ చేస్తున్న, సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో లేకుండా వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకైతే ఎవరో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. సో ఈ పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది.
సో ఈ విధంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతారు. చాలామంది ఈ 50 ఏళ్ళకే పెన్షన్ అని చెప్పి 46, 47 ఉన్నవాళ్ళు ఆధార్ మార్చేయడానికి చూస్తారు కాబట్టి సో ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతారు. సో ఈ విధంగా ఇవి ఎవరైతే గవర్నమెంట్ జాబు లేదంటే మనకి ఇన్‌కమ్ ట్యాక్స్ పేర్ చేసి లేదంటే ఈ యొక్క పింక్ రేషన్ కార్డ్ ఉంటారు. వీరికి 4 వీలర్ ఉన్నా సరే ఈ పెన్షన్ అనేది రాదు. సో ఇవి ఎవరికైతే ఉంటాయో వారికైతే పెన్షన్ అనేది రా ఇవ్వడం అనేది జరగదు. ఎందుకంటే ఇవి 300 యూనిట్లు ఎక్కువ ఉన్న కరెంటు, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న మరియు 4 వీలర్ ఉన్నా సరే ఈ పెన్షన్ అనేది రాదు. సో ఈ విధంగా ఈ 50 ఏళ్ళ పెన్షన్ అనేది మనకి ఏప్రిల్ లేదంటే మే నాటికి ఈ కార్యాచరణ అనేది పూర్తి చేసి పెన్షన్ ఇవ్వడానికి 90,000 పెన్షన్లు అనేది ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధమనేది చేస్తుంది. సో దీనిలో భాగంగా ఈ 50 ఏళ్ళ పెన్షన్ అనేది కూడా మనకి అతి త్వరలోనే సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా దీనికి సంబంధించి సైట్ ఇంకా ఓపెన్ కాలేదు. సో మనం ఈలోపే ఎవరైనా హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో లేకపోయినా ఆంధ్రప్రదేశ్‌లో అంటే ఇక్కడి నుంచి వేరే రాష్ట్రం వెళ్ళిపోయి అక్కడ స్థిరపడి మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రావాలనుకుంటే వారు ఖచ్చితంగా ఆధార్ కార్డు, ఈ యొక్క హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. క్యాస్ట్, ఇన్‌కమ్ కూడా ఇది మీరు ఏ సచివాలయంలో ఉంటున్నారో ఆ సచివాలయంలో మీరు హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ కూడా అవ్వండి. సో ఈ విధంగా 50 ఏళ్ళ పెన్షన్ అనేది మనకి అతి త్వరలోనే సైట్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. సో ఎవరైతే ఈ 300 యూనిట్లు ఒకవేళ ఎక్కువ మీకు వస్తున్నా సరే మీరు ఇప్పుడే దాన్నైతే నిలుపుదల చేసుకోవడానికి మీరైతే ట్రై చేయండి. సో ఈ విధంగా 50 ఏళ్ళ పెన్షన్ అనేది మనకి అతి త్వరలోనే సైట్ కూడా ఓపెన్ అయ్యి ఏప్రిల్, మే లోపే మనకి 50 ఏళ్ళ పెన్షన్ సంబంధించి ఒక అప్డేట్ అనేది వచ్చి దీనికి సంబంధించి కార్యాచరణ అనేది సిద్ధం కూడా అవుతుంది. దీనికి సంబంధించి మనకి మినిస్టర్ కూడా దీనికి శ్రీనివాస్ గారు దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే యూజ్ఫుల్ అనుకుంటారో ఈ వీడియో వారు ఖచ్చితంగా మన వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ నుంచి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి స్కీమ్స్ మరియు జాబ్ నోటిఫికేషన్‌లో ఏ విధంగా అప్లికేషన్లు చేయాలి అన్నీ కూడా మన ఛానల్లో నేను అప్డేట్ అనేది ఇస్తాను కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. మీకు మరిన్ని వీడియోస్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి.